సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కుల సంఘాలు, జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం కరీంనగర్ ఆర్ఎన్బి అతిథి గృహంలోని పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పెద్దలకు కాంతం మాట్లాడుతూ ఆస్తుల పంపకాలలోని సమన్యాయం చేయాలని అడిగినందుకే కవితక్కను ఇంటి నుండి బయటకు పంపే కుట్ర చేస్తున్నారని అన్నారు. కేటీఆర్ ముందు ఇంటిని చక్కదిద్దుకుని తర్వాత కాంగ్రెస్ గురించి మాట్లాడాలన్నారు. కమిషన్లు, స్కామ్ల కోసమే ప్రాజెక్టులు కట్టిన కేసీఆర్ బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ చేపట్టిన కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని కోరిన కవితక్క కాంగ్రెస్ పార్టీ గురించి, ముఖ్యమంత్రి కేసీఆర్ రెడ్డి గురించి మాట్లాడేటటువంటి హక్కు కేటీఆర్ కు లేదన్నారు. ఒకప్పుడు 60 ఎకరాలున్న కేసీఆర్ కు ఇప్పుడు 600 ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడి నుండి వచ్చిందన్నారు. దుబాయ్, లండన్, అమెరికా, సింగపూర్లలో కేసీఆర్ కుటుంబ సభ్యులకు వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయన్నారు. త్వరలోనే కేసీఆర్ కుటుంబం తీహార్ జైలుకు వెళ్లటం ఖాయమన్నారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్కాములు ఎక్కడ చేసింది, మూటలు ఎక్కడ మోస్తుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం నిండా అప్పుల పాలైందన్నారు. రేవంత్ రెడ్డి పాలనలోని ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ కుదుట పడుతుందన్నారు. పార్టీ బాగుంటేనే బారాసాలో ఉండాలి, లేదంటే బీజేపీలోకి వెళ్లాలనే ఆలోచనలో హరీష్ రావు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఆస్తి పంపకాలు అనేది కవితక్కను బయటికి వెళ్ళగొడుతున్నారు. ఎందుకు వెళ్ళగొడుతున్నారో గజ్జెప్రా కేటీఆర్, నేను అడుగుతున్నా కదా. ఇటు ప్రజలు మోసం చేశారు, ప్రజలు మభ్యపెట్టారు, తెలంగాణ ఉద్యమకాలను మోసం చేశారు, తెలంగాణ ఉద్యమకాలను నాశనం చేశారు, తెలంగాణ సెంటిమెంట్ని వాడుకొని. ఇటు చివరికి వస్తే సొంత ఆడిబిడ్డ కూడా పాపం ఆమె ఎంతో కొంత కష్టపడదు తెలంగాణ కోసం. కవితగా ఆమె కూడా కష్టపడ్డదయ్యా తెలంగాణ కోసం. ఆమెను కూడా బయటికి వెళ్ళగొట్టే కార్యక్రమం చేశారు. సొంత ఆడిబిడ్డను కేసీఆర్ నీకేమి నీతి నిజవుతున్నాయా, నాకు అర్థం కాలే. సొంత బిడ్డనయ్యా అంటే సొంత బిడ్డను కూడా బలి చేయడానికి మీరు సిద్ధపడ్డారంటే ఇక మీ అంత నీచులో కూడా ఉన్నారా భయ్? ఉన్న ఒక్క ఆడిబిడ్డ. మీరు ఇంట్లో ఆడిబిడ్డనే మోసం చేస్తున్నారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడిబిడ్డలందరినీ మోసం చేస్తారన్నట్టే కదరా భయ్ మీరంతా. ఇంట్లో ఆడిబిడ్డనే, ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడిబిడ్డలందరినీ మోసం చేయడానికి మీరు సిద్ధమైనట్టే కదా. ఆమె అడిగింది సామాజిక న్యాయం ఉండాలని అడిగింది. అడిగినందుకు ఆమెను బయటకు పంపిస్తారా? బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదు? బీసీలకు 42% కాంగ్రెస్ ఇచ్చింది వాస్తవమే కదా. ఆ రిజర్వేషన్ ఇచ్చింది, దానికి మద్దతు చేస్తే అయిపోతుండే అని ఇది డిస్కషన్. అసలు డిస్కషన్ అసలు ఏందక్క ఈ ప్రాబ్లం అంతా అంటే ఇవి అసలు కథ ఇది. ఇంట్లో కేటీఆర్ మొత్తం విమర్శన ఎత్తుడు, కానీ మనము కూడా కొన్నిటికి ఒప్పుకోవాలి కదా. 42% రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వము. ఆ 42%కి మనము కూడా సపోర్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ముందట పెట్టిండ్రు, అది పార్లమెంట్లో బిల్ అయితే బీసీలందరికీ న్యాయం జరుగుతుంది. బీసీలకు మనం కూడా ఇయ్యమని ఒత్తిడి పెరిగితే బీసీలను మనం కూడా బీసీలందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తారు అన్నది. బీసీల గురించి మాట్లాడినందుకే ఇంకా ఎస్సీ వర్గీకరణకు మనం కూడా మనం ఉన్నప్పుడు ఎట్లా చేయలేదు. ఆ ఎస్సీ వర్గీకరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినప్పుడు ఆ బహిరంగ సభలో మేము కూడా ఆనాడు లేఖ రాసినాం కేంద్ర ప్రభుత్వానికి వర్గీకరణ చేయమని.